వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. అప్పు చెల్లించలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి ఆమెను హింసించడం ఏపీలో తీవ్ర కలకలం రేపింది. ఈ అమానవీయ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించి కఠిన చర్యలకు ఆదేశించడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. ఈ సంఘటన చోటు చేసుకుంది చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలో. నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 80,000 అప్పు తీసుకున్నాడు. కానీ అప్పు తిరిగి చెల్లించకుండా గ్రామం విడిచి వెళ్లిపోయాడు. తిమ్మరాయప్ప భార్య శిరీష ప్రస్తుతం తన పుట్టింటి గ్రామమైన కెంచలబల్లలో కూలి పనులు చేస్తూ కుమారుడిని పోషిస్తోంది. ఇటీవల కుమారుడి టీసీ తీసుకోవడానికి నారాయణపురం పాఠశాలకు వచ్చిన శిరీషను మునికన్నప్ప కుటుంబం అడ్డగించింది. అప్పు గురించి వాదన పెరగడంతో ఆమెను చెట్టుకు కట్టేసి మానసికంగా శారీరకంగా హింసించారు. శిరీష కుమారుడు కన్నీళ్లు పెట్టినా నిందితుల హృదయం కరగలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి చేరుకొని శిరీషను విడిపించారు. మునికన్నప్ప, అతని భార్య, కొడుకు, కోడలిపై ఐపీసీ సెక్షన్లు 341, 323, 324, 506, 34 కింద కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి కుప్పం పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించారు. ఇలాంటి అమానవీయ సంఘటనలు మరోసారి జరగకూడదని స్పష్టం చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో జిల్లా ఎస్పీకి కఠిన ఆదేశాలు జారీ చేశారు. చట్టం తన పని తాను చేస్తుంది. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులకి చంద్రబాబు ఆదేశించారు. ఒకప్పుడు మహిళా రక్షణ కోసం నిలబడిన సమాజం ఈ రోజు ఓ అమ్మాయిని చెట్టుకు కట్టేసే స్థాయికి చేరడం అంటే ఎంత దిగజారిందో ఊహించుకోండి. చంద్రబాబు తక్షణ స్పందన ఇప్పుడు ప్రజల్లో భరోసా కలిగిస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి ఘటనలపై సమాజంగా ఎలా స్పందించాలి? కామెంట్స్ రూపంగా మాకు తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.